హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఎస్టర్డే నేను ఏం లెవెల్స్ ప్రొవైడ్ చేయలేదండి బికాస్ ఆఫ్ సమ్ ఎమర్జెన్సీ. సో ఫ్రైడే రోజు కొన్ని లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మన గ్రూప్ మెంబర్స్ వచ్చేసి పాజిటివ్ లో ఉన్నారు. వాళ్ళు నాకు మెసేజ్ చేశారు ఫ్రైడే లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేశారంట అండ్ దే ఆర్ ఇన్ పాజిటివ్. అండ్ ఒకసారి ఆ ఫ్రైడే లెవెల్స్ కూడా ఎలా వర్కౌట్ అయినాయో చూద్దాము. సో ఇవి ఈ నిఫ్టీ 50 అండి 1 డే టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి మనకి డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. అది కూడా మన రెసిస్టెన్స్ 2 అంటే R2 పాయింట్ ఉంది కదా, R2 లెవెల్లో మనకి ఇక్కడ ఒక డోజీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ పాజిటివ్ అండి. నిఫ్టీ అండ్ ఆల్సో సెన్సెక్స్ మనకి పాజిటివ్ లో ఓపెన్ అవ్వడం, బట్ క్లోజింగ్ మాత్రం రెడ్ ఇచ్చిందండి. సో ఆ రెడ్ కూడా మనకి ఎలా ఇచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ R2 ఉంది కదా మన R2 లెవెల్. సో R2 లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ అయితే అబోవ్ కి ట్రై చేసింది అండి, బట్ సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వకుండా ఫర్దర్ గా క్లోజింగ్ అనేది R2 కిందనే క్లోజ్ అయింది. అంటే ఆ లెవెల్ కిందనే క్లోజ్ అవ్వడం వలన మనకి నెక్స్ట్ డే అంటే ఏమని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ డే 15 మినిట్స్ చూసుకోండి, అంటే ఓపెనింగ్ 15 మినిట్స్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఆ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి క్లోజింగ్ R2 కి ఎబో లోనే ఇస్తుందో దెన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు సిఈ సైడ్. ఓకే, అదర్వైజ్ ఒక డౌన్ ఫాల్ అయితే చూస్తాం మనం, చిన్న డౌన్ ఫాల్. ఓకేనా, 24,200 లెవెల్ ఏదైతే ఉందో అది మన R2 అండి. ఆ R2 అబోవ్ గనుక మనకి ఫస్ట్ 15 మినిట్స్ క్లోజింగ్ అనేది ఇస్తే మీరు ఒక సిఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు విత్ మినిమం క్వాంటిటీ. ఓకే, మాక్సిమం క్వాంటిటీ అయితే తీసుకోకండి రైట్ నౌ. ఓకే, మినిమం క్వాంటిటీతో ట్రేడ్ చేసుకోండి, దెన్ మీరు సిఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఫస్ట్ 15 మినిట్స్ కనుక ఈ R2 ని బ్రేక్ చేయలేకపోతే మీరు ఒక చిన్న డౌన్ ఫాల్ అయితే చూస్తారు. ఫర్దర్ గా అంటే ఎలా అంటే 11 o'clock కి కానీ లేదా 12 కానీ. సో ఇంకా సస్టైన్ అవ్వదు అనేసి మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అండి. ఓకేనా, సో వాల్యూమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందువల్లనే నేను మీకు మరీ చెప్తున్నాను. ఓకే, ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాము. యాక్చువల్లీ మనకి నిఫ్టీ ఎలా అయితే నడుస్తుందో సెన్సెక్స్ కూడా అలానే నడుస్తుంది. నిఫ్టీలో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, సెన్సెక్స్ లో కూడా డోజీ క్యాండిల్ ఫామ్ అయిందా అని మనకి ఒకటి డౌట్ అయితే ఉండిద్ది కదా. సో నిఫ్టీ వచ్చేసి డోజీ క్యాండిల్ ఇచ్చిన, సెన్సెక్స్ వచ్చేసి మనకి హ్యామర్ ఇచ్చిందండి. ఓకే, బట్ క్లోజింగ్ మాత్రం ఒక రెడ్ కలరే ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. అండ్ ఈ లెవెల్ కూడా మన R3 అండి, సారీ R4 అండి. సో R4 లెవెల్ వరకు అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేసి సస్టైన్ అవ్వగా క్లోజింగ్ డౌనే ఇచ్చింది. సో క్లోజింగ్ డౌనే ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ డే మాత్రం మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాము. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫర్దర్ గా మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేసి అబోవ్ కి వెళ్ళడానికి చాలా సార్లు ట్రై చేసింది. ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి ఆ ఫర్దర్ గా అబోవ్ సైడ్ ప్లాన్ చేయడం, అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి అబోవ్ సైడ్ వెళ్ళి మళ్ళీ మనకి ఈ లెవెల్ ని బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సస్టైన్ అవ్వలేక డౌన్. సో ఇక్కడ కూడా మనకి ఈ లెవెల్ కి డౌన్ సైడే మార్కెట్ అనేది మూవ్ అయ్యిందండి. ఓకే, సో మనం నెక్స్ట్ డే వచ్చేసి ఈ లెవెల్ కి ఎబోలో కనుక ఓపెన్ అయితే దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ సిఈ వితౌట్ ఎనీ రిస్క్. ఓకేనా అండి, రిస్క్ లేకుండా మీరు ప్లాన్ చేసుకోవచ్చు R4 ని బ్రేక్ చేసినప్పుడు. R4 ఏంటండి, 79,813 సెన్సెక్స్ లో. ఓకేనా, దెన్ ఒకవేళ R4 కనుక బ్రేక్ చేయలేకపోతే దెన్ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి, పిఈ తీసుకోండి. అది కూడా మినిమం క్వాంటిటీ కొంచెమే తీసుకోండి, ఎందుకంటే పాజిటివ్నెస్ అయితే ఉండింది మార్కెట్ లో. చాలా రికవర్ అనేది జరిగింది, బట్ మంత్ ఎండ్ కూడా వస్తుంది కాబట్టి ఎక్స్పైరీస్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎక్స్పైరీ టైంలో తెలుసు కదా మార్కెట్ ఎలా ఉంటుందో, ఎండ్ ఆఫ్ ద డే 0 ఉంటాయి. సో యావరేజ్ అవుతుంది ప్రైస్ అనేది, ప్రీమియం అనేది డౌన్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో
సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను ఫ్రైడే ఇచ్చిన ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ చూసారా మన R1 R2 R3 అన్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ ఎబోలోనే ఉండింది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్రీన్ లోనే ఉందండి బ్యాంకింగ్ సెక్టర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను బ్యాంకింగ్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, పాజిటివ్ లో ఉంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారా బ్యాంక్స్ బై చేయడానికి అంటే ఖచ్చితంగా మీరు వితౌట్ ఎనీ ఫియర్ ట్రై చేసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా పాజిటివ్ లో ఉండడం వల్ల మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది రేజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని గ్యాప్ ఇక్కడ గ్యాప్ అప్ ఇక్కడ మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయింది. సో చాలా వరకు మనకి ఒక 5 గ్రీన్ క్యాండిల్స్ అయితే పడినాయి మార్కెట్ లో. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే 5 గ్రీన్ క్యాండిల్స్ వరుసగా పడడం వలన నెక్స్ట్ కమింగ్ డే మేబీ ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయితే పడొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అలానే రైజ్ అవుతుంది మార్కెట్ అంటే ఎక్కడైనా సరే ఒక చిన్న కరెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ కరెక్షన్ కోసమైనా సరే మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే మార్కెట్ ఇవ్వాలండి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి మనము నెక్స్ట్ డే లెవెల్స్ కూడా చూద్దాము. సో నిఫ్టీ 50 లెవెల్స్ చూద్దాము. 24,789, 24,490, 24,230, 24,078 అండి అబోవ్ సైడ్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,605, 23,353, 22,848, 22,797. సో ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. అండ్ ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చాలా అంటే చాలా పాజిటివ్నెస్ ఉందండి బ్యాంక్ నిఫ్టీలో. బికాస్ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేయడం జరిగింది మార్కెట్ అనేది. సో ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఫర్దర్ గా రెసిస్టెన్స్ అనేది ఇది ఉంటుంది అని చెప్పలేం. కాబట్టి మీరు ఒకటి ఫాలో అవ్వండి. ఫర్దర్ గా మనకి ఒక R3 ఉంటుంది కదా. సో R3 అనేది ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో అప్పుడు మనం ఒక చిన్న డౌన్ ఫాల్ అయితే చూడొచ్చు. సో రైట్ నౌ ఈ లెవెల్స్ అయితే ఫాలో అవ్వండి బ్యాంక్ నిఫ్టీకి. సో ఇక్కడ మీరు చూడండి ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసిందండి. 54,462 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మార్కెట్. సో ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఫర్దర్ గా అబో ఇంతవరకు వెళ్ళొచ్చు అనే ఛాన్స్ అయితే మనం తీసుకోకూడదు అండ్ చెప్పలేం కూడా. సో అందువల్లనే ఈ లెవెల్స్ అనేవి జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ టుమారో చూద్దాం. అండ్ అబోవ్ సైడ్ వచ్చేసి 54,462, 53,592 అండ్ 52,770. ఓకే, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 51,995, 51,586, 50,501. అండ్ మీరు ఇఫ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ లెవెల్ ఉంది కదా అండి హై పాయింట్, ఈ హై పాయింట్ ఏదైతే ఉందో అది మార్కెట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకోండి. ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఒక చిన్న డౌన్ ఫాల్ అయితే ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఓకేనా? సో హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఆల్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇన్ని డేస్. సో ఒక చిన్న నెగిటివ్ అయితే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాము. సో ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాము. అబోవ్ సైడ్ వచ్చేసి 80,478, 79,742, 79,595, 78,615. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 77,942, 77,100, 76,613. ఓకేనా అండి? సో ఈ లెవెల్స్ ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకే, రేపు కొంతమంది స్టాక్స్ గురించి అడుగుతున్నారు. సో రేపు నేను ఖచ్చితంగా మీకు స్టాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను గ్రూప్ లో. సో ప్లీజ్ బీ యాక్టివ్ ఇన్ గ్రూప్ అండి. సో మీ అందరికి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ చెప్తున్నాను మళ్ళీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అంతా పాజిటివ్నెస్ ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ అయితే జరగచ్చు మార్కెట్ లో. సో బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మొమెంటం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అండి. సో అందువల్లనే. అండ్ ఆల్సో మనకి ఎక్స్పైరీ అనేది వస్తుంది, మంత్ ఎక్స్పైరీ అది కూడా. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్. అండ్ మీరు నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డు ఫాలో అండ్ హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్. బాయ్.